నెల్లూరు జిల్లా కలువాయి మండలం ఉయ్యాలపల్లిలో గ్రావెల్ మాఫియా కారణంగా విషాదం చోటు చేసుకుంది. దసరా సెలవుల్లో ఆడుకుంటూ అదృశ్యమైన 9 ఏళ్ల విష్ణువర్ధన్, 12 ఏళ్ల నవశ్రావణ్ మృతదేహాలు చెరువులోని గుంటలో లభ్యమయ్యాయి. గ్రావెల్ త్రవ్వకాల కోసం చేసిన గుంటలు వర్షపు నీటితో నిండిపోవడంతో అందులో పడి చిన్నారులు ప్రాణాలు కోల్పోయినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. డ్రోన్లు, జాగిరాలతో పోలీసులు గాలింపు చేపట్టగా మృతదేహాలు బయటపడ్డాయి. అక్రమ త్రవ్వకాలపై చర్యలు లేకపోతే ఇలాంటి అమాయక ప్రాణాలు బలి కావాల్సి వస్తుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలువాయి పోలీసుకు సంబంధించి ఉయ్యాలపల్లి గ్రామంలో నిన్నటి దినము 2 పిల్లలు విష్ణువర్ధన్ అబ్బాయి 9 సంవత్సరాలు, ఇంకొక అబ్బాయి నవశ్రావణ్ 12 ఇయర్స్ అబ్బాయి, వీళ్ళిద్దరు కూడా మధ్యాహ్నం సమయంలో పట్టుకోవడం జరిగింది. ఆ సమాచారం వచ్చిన వెంటనే పోలీసు పబ్లిక్ అందరూ కూడా ఒక టీంలో బయలుదేరి అబ్బాయిలు ఎక్కడున్నా ట్రీట్ చేసే క్రమంలో నిన్న సాయంత్రం నైట్ వరకు తిరగడం జరిగింది. ఈరోజు కూడా మా పోలీసు 5 టీములు, సిఐ గారు ఆధ్వర్యంలో 5 టీములు మరియు డాగ్ స్క్వాడ్, డ్రోన్స్ అంతా కూడా ఆపరేట్ చేసి ఈ దినం ఈ చెరువులో ఉయ్యాలపల్లి చెరువులో గుంటలో 2 బాడీస్ ఐడెంటిఫై చేయడం జరిగింది, కేసు చేయడం జరిగింది. దీనికి సంబంధించి కేసు కూడా నమోదు చేయడం జరిగింది. దర్యాప్తు చేసి